నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా విజ్ఞప్తిలో దినం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్కు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలు ఇచ్చిన అర్జీలను అందుకొని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలతో సందడి వాతావరణం నెలకొంది. అది ఎప్పుడు చెప్పుకోండి అవసరం చూపించండి, పేపర్లు చూడండి, ఎట్లా లైవ్ పెట్టండి. ఈ అమ్మాయి మా అమ్మాయి
చిన్నగా చిన్నగా మాటలు అలా రానా అలా రండన్నా కొద్దిగా సార్ సార్ జీజీ బాబు జీజీపీ ఐదు ఈవినింగ్ సెప్టెంబర్ ఎలక్షన్ ఎప్పుడు చేస్తారు మరి మనుషులు కలిపారు అట్ట కదన్నా రావాలి కదా మీరు మళ్ళీ ఎలక్షన్ అప్పుడు చేసి కష్టపడేది కనిపిస్తున్నావు కదా నాకు నీకేమో వచ్చేదానికే ఎవరు ఇయ్యాలి నెంబర్ తీసుకురా చిన్నారా నీ ఫోన్ అప్పుడు కేసు పెట్టినారు దానిపైన గతంలో వాళ్ళు అక్కడ ఏం పేరు ప్రసాద్ గురుస్వామి గారు వేసి పెట్టినారు ఇంకా బయటకు వచ్చాను అరవకండి పనులు కావాలి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభిమాని మధు నూతన గృహ ప్రవేశం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ మధు నూతన ఇంటికి వెళ్లి మధు దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ అభిమాని మధు నిలువెత్తు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పెయింటింగ్ తో తయారు చేయించిన సునీల్ కుమార్ కళారూపాన్ని బహూకరించి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎంతో ఆనందంగా అభిమాని ఇచ్చిన తన కళారూపాన్ని అందుకొని ఆనందం వ్యక్తం చేశారు. అన్నా కొద్ది సైడ్కి అన్నా సైడ్కి రండి. సైడ్ రండి అన్న సైడ్కి రండి. వస్తానా సైడ్ రా అన్నా అప్పుడు సైడ్ రా వస్తానా
మైనింగ్ కార్యకలాపాలు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మైనింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మైనింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు మైనింగ్ కార్మికులు, మైనింగ్ కార్యకర్తలు మొదలుపెట్టి తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మైనింగ్ కార్మికులు మాట్లాడుతూ గత 3 నెలలుగా మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఉపాధి అవకాశాలు దొరకక తాము నానా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేసి మమ్మల్ని ఆకలి బాధల నుంచి బయటపడేయాలని కోరుతున్నామన్నారు. వెనకెళ్ళిపోమ్మా లాంగ్ షాట్ తీస్తే పడుతుంది. ఇవ్వాలి మైనింగ్ పర్మిట్ల వెంటనే ఆదుకోవాలి మైనింగ్ కార్మికులను వెంటనే ఆదుకోవాలి మైనింగ్ కార్మికులకు వెంటనే కల్పించాలి మైనింగ్ కార్మికులకు జీవనోపాధి మైనింగ్ కార్మికులకు జీవనోపాధి మైనింగ్ కార్మికులకు జీవనోపాధి ఇవ్వాలి మైనింగ్ పర్మిట్ల వెంటనే ఇవ్వాలి మైనింగ్ పర్మిట్ల వెంటనే ప్రభుత్వం వారు మైనింగ్ పర్మిట్ల వెంటనే ఆదుకోవాలి మైనింగ్ కార్మికులను వెంటనే ప్రభుత్వం వారు ఆదుకోవాలి మైనింగ్ కార్మికులను ప్రభుత్వం వారు ఆదుకోవాలి మైనింగ్ కార్మికులను ప్రభుత్వం వారు ఆదుకోవాలి మైనింగ్ కార్మికులను ఇవ్వాలి మైనింగ్. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద వాకాడు మండల ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. నూతన ప్రభుత్వం విధి విధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసే ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దోమ గూడూరు. ఈ గూడూరు 5 మండలాలు, వెంకటగిరిలో దక్కిలి బాలేదు. 7 మండలాలు ఉపాధి హామీ వైఎస్ఆర్ అంటే మన ఎన్టీఆర్ కల్సరీ పేరు మారింది. ఎన్టీఆర్ కల్సరీ వాటర్ షెడ్ కార్యక్రమాలు, మండల తీర్మానం చేయడము, మండల సభ తీర్మానం చేసిన దాన్ని జిల్లా పరిషత్ ఆమోదించడము, అవి మాత్రమే కలెక్టర్ గారు అప్రూవల్ ఇవ్వడము, శాంక్షన్ తీసుకోవడం. అంటే ఇక్కడ మేజర్గా గ్రామ స్థాయిలోనే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే మిగతా సిబ్బంది పనిచేస్తున్నారు ఉపాధి హామీలు. ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అంతా పంచాయతీనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తారు. ఆ పంచాయతీ సెక్రటరీ, ఆ హవల్దారు, అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు కేరళకి వెళ్ళొచ్చు, తమిళనాడుకి వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళచ్చు. అక్కడ అవుట్ సోర్సింగ్ ఎవరు ఉండరు. అంటే ఆంధ్రప్రదేశ్లో 2005లో కె రాజు గారు ఉన్నారు కదా కలెక్టర్గా, ఆయన ప్రపోజల్ పంపించి మా రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున చేస్తాము. అయితే దీనికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది.
ఇప్పుడు వరకు కేంద్రం ఆమోదించినటువంటి బడ్జెట్లో 60,000 కోట్లు 70,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి మన ఈ విధంగా ఉండడం వల్ల పంచాయతీలు ఉండే చోట అంత ఖర్చు పెట్టలే. ఒక సపరేట్ బిందులు పెట్టి చేసిన దానివల్ల మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక్కొక్క సంవత్సరమే 10,000 కోట్లు. కూలీలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలు 40% మెటీరియల్కి వస్తారు రాష్ట్రానికి. అది సీసీ రోడ్లు, డ్రైన్లు, తర్వాత నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గిద్దలూరు పంచాయతీలో ఇసుకపల్లి గ్రామంలో రామమందిరం దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి 2 మంగళసూత్రాలతో పాటు హుండీలో 10,000 నుంచి 15,000 లోపు నగదు చోరీ జరిగిందని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలం చేరుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్లోజ్ టీంను తెప్పించి దొంగలు వేలిముద్రలను సేకరించారు. త్వరలో చోరీ దుండగులను పట్టుకుని వారి భరతం పడతామని ఎస్ఐ డిఎస్ విజయ్ కుమార్ తెలిపారు. తీసి ఎందుకు చెప్పండి బయట వచ్చి లాక్ లేదు తలుపు పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు లేక ఆకలి కేకలతో అలమటిస్తున్నామని ప్రభుత్వం స్పందించి మాకు ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మైకా గని కార్మికులు సైదాపురం గ్రామంలోని సైదాపురం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ముందు మైకా గనుల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి. అంటే ఏందో సమస్య బయట పనులకి మాకు చేత కాదు, ఎక్కడికి మేము పోలేము. పెట్టి ఇంకో 2వ పని వేస్తారు. ఆ బయట పనులు కూడా లేవు. మూడో నెల కూడా పెట్టింది సార్. మైన్లు అన్నీ ఆపేశారు.
మాకు తినేదానికి అన్నం కూడా లేదు. కానీ మా పిల్లల్ని చదివించేదానికి కూడా మాకు రూపాయలు లేదు సార్. కనీసం బాగలేకపోయినా హాస్పిటల్ పోయేదానికి కూడా లేదు. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా 1 నెల ఇచ్చారు, 2వ నెలలో మేము వీలేమంటున్నారు సార్. మా పరిస్థితి ఏంటి? మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు సార్. 40 సంవత్సరాల నుంచి మైన్ల దగ్గర పని చేస్తున్నాం. మాకు తెలిసిన తర్వాత మా అమ్మల తరం నుంచి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఆపేస్తే మా పరిస్థితులు ఎట్టున్నాయంటే అట్టున్నాయి సార్. మేము కనీసం బతకాలన్నా లేకపోతే ఏం చేయాలని అదొక్కూడి తిని బిడ్డలను చదివించుకోవాలనుకుంటే అది చదివించుకుందానికి కూడా రూపాయలు లేదు సార్. మా కరోనా టైంలో కూడా మా మహారాజులు మా మైన్ తరఫున కొంచెం సగం కట్టించారు, తిన్నాం సార్. ఇప్పుడు ఆ స్టోర్ బియ్యం ఇస్తే స్టోర్ బియ్యంలోకి కూర కావాలా, అన్నీ కావాలా, ఏమి తెచ్చుకునేదానికి కూడా మా స్థితిలో లేదు సార్. మా పరిస్థితులు ఏందో మీరే అర్థం చేసుకొని ఇక్కడ అర్జీ ఇచ్చాము. ఆ అర్జీ వాళ్ళు ఏం చేస్తారో మేము చేస్తామమ్మా పోండి అని చెప్తున్నారు. అదేం చేస్తారో మాకు ఇంకా మేము చేయలేకపోతే ఇక్కడికి వచ్చి మేము మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. అదే మాకు శాశ్వతం, ఇంకేమి లేదు సార్. మేము ఇంకా బతికే పరిస్థితి మాకు లేదు. ఎక్కడ పన్నులు లేవు. ఏ మైన్ కాడ ఉంటే ఈ మైన్ కాదు ఇంకొక మైన్కి అయినా పోయి బతకగలం, ఏదీ లేదు. అన్నీ ఆపేశారు. కనీసం రాయి కొట్టే పని కూడా లేదు. మేమేం చేసి బతకాలి సార్? మాకు రైతు పనులు లేవు మా ఊర్లో. ఏ ఊర్లోనైనా ఉన్నా మాకు చేత కాదు సార్. మేము ఫస్ట్ పుట్టిన నుంచి మేకా పని చేసి బతికినాం సార్. ఇప్పుడు ఏం చేస్తారో మేము కూడా ఇక్కడ అర్జీ ఇచ్చాము, మేము చేస్తామమ్మా అని చెప్తున్నారు. ఏం చేస్తారో ఏమో. చేయలేకుంటే ఈ నెల 10 రోజులు చూడమన్నారు. చూడకుంటే తర్వాత మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందేమో మా పిల్లలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని అల్లారెడ్డి శ్యాంసుందరపురంలో వెలిసి ఉన్న శ్రీ అంకళ్ళ పరమేశ్వరి దేవాలయంలో ఆలయ జీర్ణోద్ధరణ గావించి పరివార దేవతల సహిత శ్రీ 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 అంకళ్ళ పరమేశ్వరి నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట, ప్రత్యేక పూజలు వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ పట్టుకోండి, చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
స్వామి 10 మంది పంచాంగం రాసేటువంటి కర్తలతో సంప్రదించిన తర్వాత తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిలుకూరు గ్రామం దళితవాడలో వెలిసి ఉన్న శ్రీ సుందరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం అమ్మవారిని ట్రాక్టర్పై కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి తప్పెట్ల మూతతో అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.